పేదల స్థలాలు 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాష్ట్రంలో ఇక 6 జోన్లు, 2 మల్టీ జోన్లు. సో, మొత్తంగా చూసుకుంటే పేదల స్థలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్ని 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. అంటే 2024లో తీసుకున్న స్థలమైనా ఇప్పుడు అమ్ముకునే అవకాశం లభిస్తుందన్నమాట. దీనివల్ల లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఇలా అన్నీ కావచ్చు. సో, మొత్తం అన్నీ డిసైడ్ చేశారు. అయితే ఇక్కడ అదిరిపోయే శుభవార్త ఏంటంటే మొత్తంగా వైకాపా హయాంలో ఏదైతే ఇళ్ల స్థలాలు తీసుకున్నారో అవి కూడా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. 2024లో తీసుకున్న స్థలమైనా కూడా ఇప్పుడైతే అమ్ముకునే అవకాశం అయితే ఉందని క్లియర్గా దీనికైతే వీరైతే చెప్పడం అయితే జరిగింది. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో, మొత్తంగా 2 సంవత్సరాలు అయితే చాలు, మీరైతే క్లియర్గా దాన్ని అయితే ఇంకా అమ్ముకోవచ్చు అనమాట. సో, మీరు ఎలా కావాలంటే దాన్ని అలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది. ఇది మాత్రం ఇలాంటి విషయం అయితే కాదు. పేదలకు ప్రభుత్వం పట్టా మంజూరు తేదీ నుంచి 10 ఏళ్ల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయనే నిబంధన అమల్లో అయితే ఉంది. ఇక నుంచి దీన్ని 2 ఏళ్ల తర్వాత అని చెప్పేసి మార్చనున్నారనమాట. మొత్తంగా అలా జరిగిందంటే 10 సంవత్సరాల తర్వాత, జగన్ టైంలో 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పారు. దాన్ని ఇప్పుడు మనకి 2 సంవత్సరాల తర్వాత మారుస్తున్నారు. జీవో వచ్చిన వెంటనే ఆ స్థలాలకు సంబంధించి ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాటిని అయితే అమ్ముకోవచ్చు అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, మొత్తంగా అందరికీ కూడా గుడ్ న్యూస్ ఇది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని